హలో గాయ్స్, వెల్కమ్ టు మెడిసిన్ ఐర్లాండ్. ఈరోజు వీడియో ఏంది అంటే షాపింగ్, ఆన్లైన్ షాపింగ్. ఐర్లాండ్కి వచ్చినాక కూడా ఆన్లైన్ షాపింగ్ ఆపుతలేం. కానీ ఈసారి బట్టలు కాదు, కొంచెం వేరేవి. టేములో షాపింగ్ చేసిన సెకండ్ టైం ఇది. ఫస్ట్ టైం ఒక 2-3 ప్రోడక్ట్స్ చేసినాను. సో ఈసారి అంటే నచ్చింది, అందుకని ఈసారి కొంచెం ఎక్కువ చేద్దాము అని చెప్పేసి ఈ షాపింగ్ చేసిన. లెట్స్ అన్వ్రాప్. సో యా, ఇవేంటి అంటే మన గిన్నెలు ఉంటాయి కదా, మా దగ్గర ఉన్న గిన్నెలు అన్నిటికీ మూతలు లేవు అనమాట. ఇవంట ఇట్లా ఓపెన్ చేసి ఆ మూతలాగా పెట్టొచ్చు అంట. హిట్ ఆఫ్ లోపా కొంచెం జినిగింది, కానీ పర్వాలేదు. మన క్యారీ కవర్లలానే ఉన్నాయి. ఇట్లా వేసేయచ్చు. యాక్చువల్లీ ఇవి ఈ క్యాప్స్ కావచ్చు. ఇవన్నీ 50 వచ్చినాయి. €1కి 50 అనమాట. నెక్స్ట్ ఐటమ్ ఇదేంటంటే ప్రకృతికి స్కూల్ స్టేషనరీ. నెక్స్ట్ ప్రకృతి ఫస్ట్ క్లాస్ పోతుంది కదా, అందుకని ఆమెకు ఒక స్టేషనరీ లిస్ట్ ఇచ్చారు. దాంట్లో ఇది కూడా ఉంది. ఇదేంటిదంటే ఐరిష్ మ్యూజిక్ నేర్చుకోవడానికి ఫ్లూట్ అనమాట. బాగుంది కదా. కావాలనే సిల్వర్ ఆర్డర్ చేసిన. వేరే కలర్స్ కూడా ఉన్నాయి, బట్ తీసుకోలే. ఎక్కడ దొరుకుతాయో మాకు తెలియదు. అండ్ ఎట్లయినా కొంటున్నాం కదా. అసలు ఎందుకు స్టార్ట్ చేసినాము ఈ షాపింగ్ అంటే బెడ్షీట్స్ కోసం. ఇక్కడ బెడ్షీట్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. €45, €50 అంటే మంచి బెడ్షీట్స్ అంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయని చెప్పేసి టెములో చూద్దాము అని మా ఆయన ఐడియా ఇచ్చిండని చెప్పేసి తీసినాం. ఇక అవి ఆర్డర్ చేస్తుంటే ఇన్ని ఆర్డర్ చేస్తే ఆఫర్ వస్తుంది అని చెప్పేసరికి ఇంకేమున్నాయి మనకు అవసరం అయ్యేటి అని చెప్పి ఆలోచిస్తే ప్రకృతి స్టేషనరీ గుర్తొచ్చింది. సో దానికి ఒక బ్యాగ్ కూడా వచ్చింది. ఇది దీంట్లో ఇట్లా పెట్టుకొని ఐరిష్ మ్యూజిక్ నేర్పిస్తారంట, దానికోసం అనమాట. ఓకే, ఇంకా మీకు ఏం చూపించాలి నేను. ఈ ఆర్డర్ మొన్న వచ్చింది. నెక్స్ట్ ఇదేంటిదంటే చపాతీ కలుపుకోవాలి లేకపోతే చేయాలి కదా, రోల్ చేయడానికి మ్యాట్ అనమాట. ఇంట్లో ప్లాట్ఫామ్ మంచిగానే ఉంది కానీ ఎవ్రీ టైం క్లీన్ చేయాల్సి వస్తుందని చెప్పేసి చూద్దామని ఇది తీసుకున్నా. యూజ్ చేసేటప్పుడు చూపిస్తా మళ్ళీ. ఇవన్నీ కూడా ఇక్కడ స్టోర్స్లో కనిపించలేదు నాకు. ఏవైతే నాకు స్టోర్స్లో కనిపించలేదో అవే ఆర్డర్ చేసినాను అనమాట. పర్లేదు, టెము ఈజ్ బెస్ట్. ఆఫర్ కూడా వచ్చింది €5 నాకు. ఇది బెడ్షీట్, చాలా బాగుంది బెడ్షీట్. అయితే ఇది €8 ఉండే, అన్నీ యాడ్ చేసేసరికి దీని మీద €4 డిస్కౌంట్ వచ్చింది. నైస్. ఆల్రెడీ 2 బెడ్షీట్స్ ఆల్రెడీ ఒకటి వేసేసుకున్నాం. ఇది ఇంకొకటి ఇండియాలో సేమ్ ఇదే కలర్లో మాకు ఒక బెడ్షీట్ ఉండే. ఇది ఇట్లా ఎలాస్టిక్ కూడా వస్తుంది అనమాట. మంచిగా సెట్ అయింది. దీనికి పిల్లో కవర్స్ కూడా వచ్చినాయి. నెక్స్ట్ ఐటమ్ ఇవన్నీ చిన్నవి. ఇదేంటి అబ్బా, మనకి వుడెన్ అనమాట. ఇండియా నుంచి వచ్చేటప్పుడు మా ఆయన ఏం చెప్పిండంటే నువ్వు ఏం తీసుకురాక అన్ని ఇక్కడ కొనుక్కుందాం అన్నాడు. సరే అని చెప్పేసి నేను ఏం తీసుకురాలి, ప్యాన్స్ ఇలా కొన్నాము, గంటలే దొరికిన అవన్నీ. అప్పటికి నేను 2-3 స్టీల్ గంటలు తీసుకొచ్చిన, బట్ వీటి వల్ల ఈ కోటింగ్ అంతా పోతుంది కదా, అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాం అనమాట. నైస్ కదా. ఒక షాపింగ్ చేస్తే పైసలు ఒడగొడితే ఎంత ఆనందమో కదా. ఇవి ప్రకృతి స్టేషనరీ. వాళ్ళ టీచర్ మెన్షన్ చేసింది అనమాట, ఎరేజర్తో ఉన్న పెన్సిలే కావాలి అని, అందుకని సెట్. ఇది ప్రకృతి మ్యాథ్స్ ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి ఈ బుక్ కొన్నా. అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అవన్నీ కోసం. ఆల్రెడీ ప్రకృతికి టేబుల్స్ వచ్చు. సో ఇది చూద్దాం ఎట్లా యూజ్ అవుతుంది. మల్టిప్లికేషన్ ఓన్లీ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఉంది. ఇవి యూజ్ చేసి మనం మల్టిప్లికేషన్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేయవచ్చు. మార్కర్స్ ప్రకృతి కోసం. ఇది గన్, ఫుల్ ఖుష్ అయిపోతుంది ఇది చూడంగానే. ఇవి బుల్లెట్స్. ఈ బుల్లెట్స్ అన్నీ కూడా ఎన్ని టాయ్స్ ఉన్నా కూడా ఇంకా కావాలి అంటది. అయితే ఇవి ప్రైస్ తక్కువ వచ్చినాయని చెప్పేసి ఆర్డర్ చేసిన. అసలు అన్ని టాయ్స్ కూడా ఉండదు పిల్లలకి, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ఆట మీదనే పడతారు, ఏం చదువుకోరు ఏం చేయరు. కాకపోతే మరి మొత్తం చదువు మీద కూడా ఉండదు కదా అని చెప్పేసి ఇది కాదు మాట. అయితే లాస్ట్ టైం టేబుల్ ఆర్డర్ చేసినప్పుడు ఏమైందంటే నేను పెయింటింగ్ చేయడానికి అని చెప్పేసి
అవి పెద్ద A4 షీట్స్ లా. నేను సైజ్ చూడలేదు, నా మిస్టేక్ కూడా ఉంది. అది సైజ్ చూడకుండా ఆర్డర్ చేసిన పెయింటింగ్ చేస్తుందని. అవి గింతంత వచ్చినాయి. మినీ క్యాన్వాస్ చేస్తాం కదా, అంత చిన్నగా వచ్చినాయి. ఏం చేసుకోము, అన్ని డబ్బులు పెట్టని చెప్పేసి రిటర్న్ పెడితే వాళ్ళు రిటర్న్ తీసుకోలేదని డబ్బులు అయితే వేసి. సో ఇది ఇట్లా పెట్టినాక ఇట్లా పోతాయి అన్నమాట. బాగుంది కదా, మంచిగా ఆడుకుంటుంది. ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఇవి ఉండే, ఇప్పుడు లేవని చెప్పేసి తీసుకున్నాం. ఆమెకి ఇవి ఏం తెలియదు, ఇప్పుడు ఇయ్యను. ఇప్పుడు జూన్ ఎండింగ్ నుంచి హాలిడేస్ అనమాట, అప్పుడు ఇస్తాయి ఇవన్నీ. ఏం ఇయ్య. ఇది చిన్న పెయింటింగ్, ఇంట్లో పెయింటింగ్స్ ఉన్నాయి కానీ అవి ఉన్నాయి అన్నమాట, మన ట్యూబ్లో ఉన్నాయి. ఈ టైప్ పెయింటింగ్స్ లేవు. ఇవన్నీ కొంచెం తక్కువ ప్రైస్కి అన్నట్టు కొన్నాను. ఇవి చెవుల బాగా చెత్త ఫామ్ అవుతుంది అందుకని. ఇవేంటి అంటే మనము సిల్వర్ ఉంది కదా, మన ఇంట్లో సిల్వర్ ఉంటుంది కదా, సిల్వర్ ఐటమ్స్ కానీ లేకపోతే పట్టీలు అట్లాంటివి వెండి ఐటమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు అంట. మరకలు మా దానికైతే మా పూజ సామాన్కి చాలా జిడ్డు ఉందన్నమాట, అందుకని ఇది ఆర్డర్ చేసిన. చూద్దాం ఒకసారి. ఇన్స్టాలో కూడా ఎవరో పెట్టిరనమాట బాగుంది అని చెప్పి, అందుకని ఇది నేను క్లీన్ చేసేటప్పుడు కూడా మీకు వీడియో పెడతాను. ఓకే, ఇవన్నీ సెట్ అనమాట. నెక్స్ట్ టంగ్ క్లీనర్స్. ప్రకృతి నాలుగు సరిగ్గా గీసుకోలేదు. ఇక్కడ టంగ్ క్లీనర్స్ దొరకలేవు, బ్రషెస్ ఉంటున్నాయి కానీ టంగ్ క్లీనర్స్ లేవు, అందుకని తీసుకున్నా. ఏగో ఈ సైజులో వస్తుంది. లాస్ట్ టైం కూడా ఇట్లనే వచ్చింది, చిన్న సైజులో. ఈసారి కూడా ఇట్లనే వచ్చింది. దీంట్లో ఏం పెయింటింగ్ చేస్తారబ్బా ఇంత బుడ వాటిలల్లా. అయ్యో, కాకపోతే పర్వాలేదు, ఆమె ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది కాబట్టి చిన్నగా ఉంటేనే బెటర్ ఏమో. అయితే అవేమో బోర్డ్స్ లాగా మంచిగా ఉన్నాయి, కాకపోతే తొందరగా నేను 8 కొన్నాను అనమాట. ఆల్రెడీ 4 or 5 అయిపోయినాయి. ఆ వేడ ఫినిష్ చేస్తుందో అని చెప్పేసి నేను ఇస్తలేను. ఇప్పుడు ఇవి కొన్నాను కదా, సో అవి ఇవి ఇస్తాను. కొన్ని డేస్ అయినాక అవి ఇస్తాను. మంచి పెయింటింగ్స్ చేస్తుంది. ఇప్పుడు ఈ పెయింటింగ్ కొత్త పెయింటింగ్స్ కూడా వచ్చినాయి కాబట్టి సమ్మర్ మొత్తం బిజీ చేయాలి బేబీని. అసలు ఖాళీగా ఉంటే నా బ్రెయిన్ తింటుంది అబ్బా, మామూలుగా తింటలేదు. అందుకని ప్లాన్ చేసిన. పిల్లల్ని ఎప్పుడు బిజీగా ఉంచాలి, ఖాళీగా ఉంచొద్దు. ఖాళీగా ఉంటే మనల్ని పని చేసుకొని ఇయ్యరు. ఇంకొకటి ఖాళీగా ఉండి ఏం చేస్తారు, ఏదైనా ఒక యాక్టివిటీ వస్తుంది కదా, ఏదో ఒకటి చేయించాలి. ఇప్పుడు మనం ఇవన్నీ కొనలేము అని అనుకున్నప్పుడు ఇంట్లో వర్క్స్ ఉంటాయా, కుకింగ్ చేసేటప్పుడు చాపింగ్ చేపియాలి, లేకపోతే చిన్న వర్క్స్, కర్రీ లీవ్స్ తీయడము, పుదీనా, అట్లాంటి పనులు చెప్పాలి. చెప్తుంటేనే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి కూడా తెలియాలి కదా ఇంట్లో వర్క్స్ చేయాలని. మరీ గార్వంగా కూడా పెంచొద్దు. నేను ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నా. ప్రకృతి నెయిల్స్ కోసం, ఆమె చిన్న నెయిల్స్ కదా, స్టిక్కర్స్. ప్రకృతి నెయిల్స్ కోసం బుడ్డ స్టిక్కర్స్ ఒక్కొక్కటి. ఇవేమో అన్ని బన్నీ స్టిక్కర్స్, ఇవి వేరే. అంటే ఇవన్నీ నెయిల్స్కి అనమాట. బాగున్నాయి కదా, నెయిల్ పాలిష్ పెట్టవచ్చు, లేకపోతే డైరెక్ట్ కూడా స్టిక్ చేయవచ్చు. ఇవన్నీ చూసి ఫుల్ ఎగ్జైట్ అవుతుంది. నేను ఆమెకు చూపించుకుంటా కూడా ఒక వీడియో తీస్తా, ఆమె ఎగ్జైట్మెంట్ చూపించుకుంటా. నైస్ కదా. మా ఆయన అంటాడు పైసలు పుణ్యానికి వచ్చినాయి, అది ఇవన్నీ ఉంటావు, అవసరం ఉన్నాయి కొనమని. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇవన్నీ అవసరమే కదా. మొత్తానికి కొనొద్దని రెస్ట్రిక్ట్ చెయ్యడు, కాకపోతే మాట అట్లా అనాలి కదా, అంటాడు అనమాట. వేస్ట్ చేస్తావు డబ్బులు అని. సో ఇవి నేను కొన్న ఐటమ్స్. 40 euros షాపింగ్ చేసిన. అన్ని యూస్ఫుల్ ఐటమ్స్, సేమ్ మనం అన్నెసరీ ఐటమ్స్ కొన్నాం. సో హౌ ఇస్ ద హాల్, ఇదన్నమాట. దీస్ ఆర్ ద ఐటమ్స్. దీంట్లో ఇంపార్టెంట్ అంటే ఈ బెడ్షీట్, ఈ గంటలు, ఇది అన్ఇంపార్టెంట్ అబ్బా, ఏది వేస్ట్ అని కావాలి కదా. చూసిరా, నచ్చిందా వీడియో? అయితే ఒక లైక్ చేయండి. అండ్ ఇంకేమైనా షాపింగ్ చేస్తే అవి కూడా పెడతాం. నాకు తెలుసు మీకు నేను ఏం షాపింగ్ చేస్తున్నా, అవన్నీ చూడాలని ఇష్టం కదా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెడిసిన్ ఇన్ ఐర్లాండ్. అండ్ యూట్యూబ్ షార్ట్స్ చూడండి, ప్రకృతి మంచిగా డాన్స్ చేస్తుంది, సాంగ్స్ పాడుతుంది. ఓకే, బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.